గుంటూరు జిల్లా లింగయ్యపాలెం ఇసుక క్వారీల్లో కిలోమీటర్ల కొద్దీ ఇసుక టిప్పర్లు బారులు తీరుతున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి దొడ్డిదారిలో ఇసుక లారీలను తరలించడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు రోజుల తరబడి పడిగాపులు పడవలసి వస్తుందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సీరియల్లో లేని లారీలను కూడా నంబర్లు ఇచ్చి ముందు పంపుతున్నారని అంటున్నారు. లింగయ్యపాలెం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు అనే పేరుతో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, రోజు 50కి పైగా సొంత లారీలకు ఇసుక తరలించుకుంటున్నారని అంటున్నారు. వీళ్ళేమో నేను 2 రోజులు 4,000 రూపాయల డ్రైవర్కి ఇవ్వాలని వీళ్ళు అంటారు. సావధాన్యంగా బండి 1 by 1 సీరియల్లో నడిచిపోతే ప్రతి బండి వచ్చిన రోజు లోడ్ వేసుకొని వెళ్ళిపోయిందండి. కానీ అట్లా బానీయకుండా మధ్యలో రోజు 50-60 బళ్ళు, ఉదయం ఒక రౌండ్, సాయంత్రం ఒక రౌండ్ ఆ బళ్ళే వచ్చి తిరిగిపోవాలి. మళ్ళీ ఈ రకంగా జరుగుతుందండి కొరీలో. ఇక్కడ మరి ఇక ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టించేస్తున్నారు. 2 షిఫ్ట్లుగా రాస్తున్నారండి. 2 షిఫ్ట్లో ఉదయం 25-30 బళ్ళు జరుగుతున్నాయి, సాయంత్రం 25-30 బళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా నేను వచ్చి పట్టుకుంటే 128 బళ్ళు ఉన్నాయి. అంటే మనం పట్టుకున్నప్పుడల్లా ఆడ చర్య పరుస్తుంటే మేము చర్య తీసుకుంటామని అంటారు. కామ్గా వేలుకుంటూ ఊరుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ ఉన్నతాధికారులు దీని మీద చర్య తీసుకుంటే ఈ వచ్చే ఇసుక విధానం ఫ్రీగా నడిచింది బాగుంటుంది అనేది ఆలోచన అండి నాకు.